అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రంలో అనంతపూర్ జిల్లా అనునిత్యం వార్తల్లో ఎక్కడానికి కారణం ఎల్లుండి జరగబోయే సిద్ధం సభ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభలో పాల్గొనేదే పెద్ద అట్రాక్షన్. వారు సందేశం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ఇస్తారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈ సభ ఎలా జరుగుతుందని చెప్పి మన పార్టీ కార్యకర్తలు, నాయకులే కాకుండా ప్రతిపక్షాలు కూడా చూస్తూ ఉన్నాయి. మరి ఇది చాలా పెద్ద సభగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు, మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతకంటే పెద్ద సభ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ సభగా మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికలకు అందరూ సన్నద్ధమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. అంచేతే మేము దీన్ని రాయలసీమలో, అందులో అనంతపురంలో, అందులో రాప్తాడ్ నియోజకవర్గంలో జరుపుతూ ఉన్నాం. మరి రాయలసీమ జిల్లాల నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇందులో పాల్గొనే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కేడర్ కానీ అందరూ కూడా నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత ఈ సభ గురించి కనీసం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా చెప్పుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద సిద్ధం సభ 3వ సభ జరుగుతూ ఉంది. గతంలో 2 సభలు బాగా జరిగాయి సక్సెస్ఫుల్గా. వాటికంటే పెద్ద ఎత్తున రెట్టింపు దీంట్లో ఇక్కడ ఈ సభ జరుగుతూ ఉంది. నా మీద ఎక్కడ కేసులు లేవు, నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు. మొదటి నుంచి వీళ్ళు ఒక ముఠా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అడుగులకు మడుగులెత్తి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు, వాళ్ళల్లో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డి. నా గురించే రఘువీరారెడ్డికి ఏం తెలుసు అని మాట్లాడతాడు. మా ఇన్ఛార్జి మంత్రి కాబట్టి కూడా మా జిల్లాలో ఎప్పుడు కూడా నా నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు. అతనికి ఏం తెలుసు నా గురించి? ఏదైనా ఉంటే నిరూపించమని చెప్పండి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది రఘువీరారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి గారు మడుగులు దొక్కుతూ ఉన్నారో వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. మేము పొడలేదు. మేము కాంగ్రెస్ పార్టీని బతికించాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మా జిల్లాలో, నేను జిల్లా అధ్యక్షుడైనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మెజారిటీ స్థానాలు నేనే సాధిస్తూ ఉన్నాను. ఆ మెజారిటీ స్థానాలు తెచ్చేదే కాకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే కూడా ఎక్కువ పటిష్టంగా, ఉమ్మడి రాష్ట్రంలోనే పటిష్టంగా చిత్తూరు జిల్లా ఉన్నది. మరి ఇతను ఆ కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. మరి అతను నిలబడండి, డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని వేల కోట్లు దోచేసుకొని సాయిబాబా చనిపోతే 5 రోజులు ఆ బాడీని తీయకుండా, ఇంకో రేపు వెళ్ళుకొని వేల కోట్లు దోచేసుకొని సాయిబాబా చనిపోతే 5 రోజులు ఆ బాడీని తీయకుండా, ఇంకో రేపు ఎల్లుండి అని చెప్పి లారీల్లో తరలించారు వీళ్ళందరూ డబ్బులంతా. మీ జిల్లా వాసులకే ఎక్కువగా తెలుసు దాని గురించి. రఘువీరారెడ్డి ఒక పొలిటికల్ బ్రోకర్, అతని గురించి నేను మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాడే పాటే ఆమె కూడా పాడుతూ ఉన్నారు. ఆమె గురించి ప్రత్యేకంగా మేమేం చెప్పనక్కర్లేదు. నోటుకొచ్చింది మాట్లాడే పరిస్థితి అతనికి ఉంది. అంటే ఒక రకమైన పిచ్చి అనుకుంటా నేను. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ కంటే చెత్త క్యాబినెట్ పెట్టుకోవాలన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరు లేరు. మరి ఏం చేశాడు? అన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఏదైనా ఆయన పేరు మీద ఒక పథకాన్ని రాష్ట్రానికి ప్రజలకు ఇచ్చారా? లేదా ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాడా? 14 సంవత్సరాలు ఉన్నాడు.
మరి 5 సంవత్సరాల్లోనే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామని 85% పూర్తి చేశారు. మరి అతను చెప్పుకోవాలంటే ఇవన్నీ పాతవన్నీ చూస్తే అతను మాట్లాడగలుగుతాడు. తన తండ్రి గురించి ఫస్ట్ ఆలోచన చేయాలి అతను. చంద్రబాబు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా, షర్మిలమ్మ చెప్పినా, ఇంకా వాళ్ళకు వంత పలికే కమ్యూనిస్టులు కానీ ఇంకెవరు చెప్పినా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో ప్రజలకు నచ్చిన పరిపాలన ఈ 5 సంవత్సరాల్లోనే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట ఎన్నికల తర్వాత మనం రిజల్ట్స్ చూసి మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశించిన మేరకు ఉంటాయా లేదా అనేది ఎన్నికల తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. విధ్వంసక పరిపాలన అంటే వారు చేశారు. వారు ఇప్పుడు చరిత్ర చూడాలంటే అక్కడ వంగవీటి మోహన్ రంగా దగ్గర నుంచి చూసుకోవాల విధ్వంసం ఎవరిది అని. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, మమ్మల్ని గురించి కానీ మాట్లాడేది తప్ప, నేను ఈ రాష్ట్రానికి పలాంది చేశా నా 14 సంవత్సరాల పరిపాలనలో, లేదు మా పవన్ కళ్యాణ్ కూడా మా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో జనరంజక పాలన ఇచ్చాడు అని చెప్పే ధైర్యం ఉందా? ఏది కూడా లేదు. తిట్ల పురాణంతో వాళ్ళు ఎన్నికలకు పోతూ ఉన్నారు. మేము ప్రజలకు ఎన్ని మేలు చేశామో ఆ మేలు చెప్పుకునేదానికి మేము ఎన్నికలకు పోతూ ఉన్నాము. తేడా అదే. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనే దానికి. అంత శక్తిహీనుడు కాదు, అంత అధైర్యవంతుడు కాదు మా నాయకుడు. ఈ రాష్ట్రం వదిలిపోయే పరిస్థితి ఉంటుందని మీరు భావిస్తూ ఉన్నారా? సత్యకుమార్ ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఆయనకే తెలియదు. ఏడొచ్చి పోటీ చేయాలని చెప్పే ఆలోచనతో ఆ విధంగా మాట్లాడితే జనాలంతా కూడా చూస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఎవరు మంచి చేశారు, ఎవరు చెడ్డ చేశారనే అందరికీ తెలుసు.